తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల యందు ఉండునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమె ప్రేమాస్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఆత్మను మాకు అనుగ్రహించి నీలో మేము మాలో మీరు ఒకరితో ఒకరు కలిసి ఉండి నీ చిత్తము కొరకు జీవిస్తూ మీ రాజ్య వ్యాప్తి కొరకు మీ రాజ్యము యొక్క మహిమ ఘనత కొరకు జీవించినట్లుగా ఈ లోకములో మాకు మీరు అనుగ్రహించిన ఈ ప్రక్షాళన జీవితం బాప్తిస్మము ద్వారా కడుగబడి నూతనపరచబడి నీలో అంటుకట్టబడి ఆత్మీయంగా నీ కృపలో మీ నామములో మీ విశ్వాసములో ఎదుగుటకు మీరు ఈ యొక్క బాప్తిస్మను సంస్కారమును ఏర్పరిచినందుకు స్తోత్రం. దీని విషయమై మేము ఈ దినము ధ్యానము చేయనంటుండగా ఈ పరిశుద్ధ ఆత్మతో ఈ వాక్యమును ధ్యానము నడిపించి దీవించు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు నావాడా నీ నమ్ముదో భాసిల్లు దివ్య సౌభాగ్యము దాసుడా నౌచు పాల్పొందేదాన్ నాశంబులేని సౌఖ్యంబును ఇదే నా పాట నా సుఖదా యేసుని సదా స్తుతించుట ఇదే నా పాట నా సుఖదా యేసుని నిత్యం ధ్యానించుట సంపూర్ణ భక్తితో నుండేదాన్ పెంపార యేసున్ ధ్యానించెదాన్ సొంపైన దూత పాడుచుండాన్ ఇంపైన పాటల్ నే విందును ఇదే నా పాట నా సుఖదా యేసుని సదా స్తుతించుట ఇదే నా పాట నా సుఖదా యేసుని నిత్యం ధ్యానించుట నిండైన భక్తి ఏ నెమ్మది గెల్చున దేమి యేసుండగా మెండైన దీప్తిన్ ప్రార్థించుచు దండిగా ప్రేమాన్ స్తుతింతును ఇదే నా పాట నా సుఖదా యేసుని సదా స్తుతించుట ఇదే నా పాట నా సుఖదా యేసుని నిత్యం ధ్యానించుట. ప్రభా ప్రేమల మా తండ్రి, పరిశుద్ధ బాప్తిస్మము అను ఈ ప్రక్షాళన
శుద్ధీకరణ కార్యక్రమం ద్వారా మా ఆత్మలు కడుగబడి, శుద్ధి చేయబడి, నూతనపరచబడి, మీలో అంటుకట్టబడి, మీ నామ ఘనత కొరకు జీవించున్నట్లు మంచి మనస్సాక్షి, అలాగే మా యొక్క అంతరంగ జీవితం శుద్ధి చేయబడి, క్రీస్తును పోలిన జీవితం కొరకు క్రీస్తులో బాప్తిసం పొందిన మేము క్రీస్తును ధరించుకున్నటకు మా ప్రవర్తన, మాటలు, క్రియలు, మా అడుగుజాడలన్నిటిలో క్రీస్తు మాదిరిని మేము ప్రస్ఫుటపరుచున్నట్లు జీవించుటకు సహాయం చేయి. నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యమును దీవించు. యేసునామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఒక దినం నేను దేవుని యొక్క కృపను బట్టి ఒక గ్రామంలో కొంతమందికి సువార్త బోధించాను. తద్వారా కొన్ని నెలల తర్వాత వారు ప్రభువును అంగీకరించి బాప్తిసం కొరకు సిద్ధపడ్డారు. తద్వారా వారిని ప్రభువు కృపలోనికి, ఆయన ఆత్మలోనికి, ఆయన సంఘమును శరీరములోనికి వారిని చేర్చున్నట్లుగా ఈ బాప్తిస కార్యక్రమం మేము జరిగించడానికి సుమారు ఒక 20-30 మందితో ఒక కాలువ దగ్గరకు వెళ్ళాం. బాప్తిసం పొందిన వాళ్ళు ఒక 5-6 కానీ ఆ గ్రామస్తులు చాలామంది, వారి బంధువులు, వారి మిత్రులు, అభిమానులు అందరూ కూడా వారితో కూడా వచ్చారు. పాటలు పాడుకుంటూ వెళ్ళి వాక్యం చదివి ప్రార్థన చేసి వారికి బాప్తిసం గురించిన కొన్ని సంగతులు చెప్పి వారిని ఆ కాలువలో నేను దిగి వారికి ముంపుడు బాప్తిసం ఇచ్చి కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాను. ఒడ్డున నిల్చున్న చాలామంది పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఆ మార్గం గుండా కొంతమంది రైతులు అటు ఇటు వెళ్తూ వస్తూ చూస్తున్నారు. ఒక రైతు ఆగి, అక్కడ ఏంటి ఈ తానాలేంటి అని అడుగుతున్నాడు. అప్పుడు వారు చెప్పారు, మేము దేవుని యొక్క ప్రేమ, ఆయన నామమును అంగీకరించాం, అందుకని దాని కొరకు మేము ఈ యొక్క మా విశ్వాసాన్ని ఆయన అప్పగిస్తున్నాం ఈ బాప్తిసం ద్వారా, ఈ స్నానాల ద్వారా అని చెప్పారు. అతనికి అదేం అర్థం కాలేదు, కానీ ఏమిటో ఈ తానాలు అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ కార్యక్రమం ముగించుకొని వారందరినీ పాటలు పాడుకుంటూ తిరిగి వారి గృహానికి అక్కడ తీసుకొచ్చి అక్కడ మరి కూడిక పెట్టి వారికి అసలు బాప్తిసం అంటే ఏమిటి, దాని యొక్క విశేషాలన్నీ తెలియజేశాను. ఈ దినం మన దక్షిణ ఇండియా సంఘ ఆల్మానిక్ ప్రకారం మనం ధ్యానించవలసిన అంశం బాప్తిసము, క్రీస్తు కూడా మృతి చెందుట మరియు తిరిగి లేచుట. ఇది దినపు అంశం. కాబట్టి ఈ బాప్తిసం అనే దానిలో ముఖ్యమైనది ఏది అంటే, మృతి చెందుట అనేది ఒక అంశం, క్రీస్తు కూడా తిరిగి లేచుట అనేది ప్రాముఖ్యమైన అంశం. దీనిలో మనము గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన సత్యం, ఈ బాప్తిసం ద్వారా మనకు క్రీస్తుకు ఒక సంబంధం ఏర్పాటు చేయబడుతుంది. వివాహం, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూపులైపోయాయి, మాటలైపోయాయి, ఇక పెళ్ళి కార్యక్రమం జరుగుతూ ఉంది.
వాళ్ళకి ఉంగరం పెట్టడం, మంగళసూత్రం కట్టడం, వాళ్ళ చేతులు కలిపి వారిద్దరిని భార్యాభర్తలుగా ప్రకటించటం, ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో విశేషంగా ముఖ్యమైనది మన భారతీయ సాంప్రదాయ ప్రకారం మంగళసూత్రం కడతారు, ఉంగరాలు మార్చుకుంటారు, మట్టిలు తొడుగుతారు. తద్వారా ఇదేంటి ఏం చెప్పానంటే, ఒకరు మరొకరికి సంబంధపరచబడ్డారు భార్యాభర్తలుగా. ఒక స్థలం చూసాం, మనకు నచ్చింది ఆ పొలం, దాన్ని ఇంత వెల అని చెప్పినప్పుడు అంగీకరించారు, డబ్బు ఇచ్చి పుచ్చుకున్నారు. అంతటితోనే ఆ స్థలం కానీ పొలం కానీ మనది అవదు. పెళ్లిలో మంగళసూత్రము, ఉంగరాలు, ఈ పెళ్లి తంతులో ఎంత ముఖ్యమో అట్లాగే ఈ పొలం, భూమి, పుట్రా కొన్నప్పుడు కూడా అది డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీసులో అది రిజిస్టర్ చేయబడ్డం అంత అదే ప్రాముఖ్యం. ఆ రిజిస్ట్రేషన్ అయితే కానీ అది దాని మీద హక్కుభుక్తాలు మనకు రావు, మనం సొంతది అవుతుంది. అప్పుడు బాప్తిస్మంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము క్రీస్తులోనికి చేర్చబడ్డాం, క్రీస్తులోకి అంటుకట్టబడ్డాం. క్రీస్తు మన జీవితంలో ఆయన ప్రవేశించటం, క్రీస్తు యొక్క మాటల ద్వారా క్రీస్తులోనికి మనం ప్రవేశించటం, తద్వారా మనం పరలోక రాజ్యానికి, దైవరాజ్యానికి సంబంధించిన వారంగా పరిగణించబడడానికి వీలవుద్ది. అంచేత ఈ యొక్క అంశం ఇదిను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయంగా మనము గ్రహిస్తాం. ఇదిన వాక్యంలో మనము చూసే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు కొంతమంది గ్రీసు దేశస్థులు వచ్చారు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం ఈ సన్నివేశాన్ని చూస్తూ ఉన్నాం. కొంతమంది గ్రీసు దేశస్థులు వచ్చారు. ఆనాటి గ్రీకులు చాలా వరకు వారికి అత్యంత ప్రాముఖ్యమైనది ఏది అంటే జ్ఞానమును సంపాదించుకోవడం. ఎందుకంటే అన్నిటికీ ప్రాముఖ్యమైనది జ్ఞానమే. ఆ జ్ఞానం ద్వారానే మనం పరలోక సంబంధమైన అనేక విషయాలు మనం గ్రహిస్తాం. నాలెడ్జ్ ఈజ్ ద కీ టు నో, టు అండర్స్టాండ్, టు ఎంటర్ ఇంటూ హెవెన్లీ ప్లేసెస్. అది వారి నమ్మకం. పరలోకంలో ప్రవేశించాలి అంటే ఈ జ్ఞానమే తాళం చేయి అనేది వారు నమ్ముతారు. అంచేత ఈ జ్ఞానాభ్యాసం కొరకు వారు అనేక చోట్లకు తిరుగుతూ ఉంటారు. మనకు తెలుసు, ఈ సోక్రటీస్ కానీ, పైథాగరస్ కానీ, ఇంకా అనేక మంది గ్రీకు తత్వశాస్త్రవేత్తలు ఈ జ్ఞానం గురించే వారు ఎక్కువగా ఆలోచిస్తారు. వారి తత్వచింతన యావత్తు జ్ఞానం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈ జ్ఞాన సముపార్జన అనే దాని కొరకు వారు అనేక చోట్లకు వెళతారు, అనేక దేశాలకు వెళ్తారు, అనేక ప్రజల జీవితాలని వారు కలుసుకుంటూ ఉంటారు. వారి అనుభవాలు, వారి జీవితాల్లో ఏవి ఈ కొత్త విషయాలు తెలుస్తాయి జ్ఞానం గురించి. తద్వారా మనం ఎట్లా ఆధ్యాత్మికమైన, ఆత్మీయమైన, పరలోక సంబంధమైన సంగతులు మనం ఎట్లా గ్రహించుకొని ఏ విధంగా మనం పరలోకానికి చేరగలుగుతాం.
అనేది వారి యొక్క ఆలోచన. కాబట్టి యేసు దగ్గరకు వచ్చారు. ఎందుకంటే పలస్తీనా దేశంలో ఆనాడు ప్రసిద్ధిగాంచిన ఒక ప్రబోధకుడుగా క్రీస్తు అనేక మతముల వారితో గుర్తింపబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఆయన ప్రబోధాల్లో, ఆయన మాటల్లో ఈ ఎంతవరకు మనము ఈ జ్ఞానం అనే దాని యొక్క తాళం చెవి ఈయన ద్వారా మనం గ్రహించగలుగుతాం అనే ఉద్దేశంతో వారు వచ్చారు. అంచేత ఈ గ్రీకులు జ్ఞానం వెతుకుతున్నారనే మాట మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం, కొరింథీ పత్రికలో. కాబట్టి వారు వచ్చారు. వారు వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, యేసుప్రభు వారి శిష్యుల దగ్గరకు వచ్చారు. గలిలయలోని బెత్సదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పాను. అంద్రేయు ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండే నీడల అది ఒంటిగానే ఉండను. అది చచ్చి నీడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమింపగోరు వాడు దానిని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకునుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ఒకడు నన్ను సేవించినడలా నన్ను వెంబడింపవలను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. నన్ను సేవించినడలా నా తండ్రి అతనిని ఘనపరచును. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి వాళ్ళు ఈ జ్ఞాన సంబంధమైన విషయాలు ఏమైనా చెప్తారేమో అని ఆయన దగ్గరకు వచ్చి ఆయన చూడాలని, ఆయనతో మాట్లాడాలని కోరారు. ప్రభు వారికి ఇచ్చిన జవాబులో మరి ఎంతవరకు వారు గ్రహించగలిగారో లేదో తెలియదు, కానీ ఆ బోధలో ఒక ప్రాముఖ్య సత్యం ప్రభువు ఈ లోకానికి తెలియజేస్తున్నాడు. అదేంటంటే, అది ఒక చావు, ఒక మరణం. దాని తర్వాత ఒక జీవంతో కూడిన బ్రతుకు ఉంది అనేది. దానికి గోధుమ గింజను సాదృశ్యంగా తీసుకున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి విత్తితే అది తప్పకుండా చావాలి. అది చస్తేనే దానిలో నుంచి లోపల మరుగయ్యున్న ఆ జీవం వెలుపలికి వస్తుంది, ఒక చిన్న మొలకలాగా. ఆ మొలక మొక్కై అది ఎదిగి అభివృద్ధి పొంది ఒక్క గింజగా నాటబడింది. అనేక గింజలుగా అది విస్తారంగా ఫలిస్తుంది. మనకు తెలుసు, ఏదైనా ఒక విత్తనం భూమిలో అది నాటినప్పుడు దాని మీద ఉన్నటువంటి ఆ షీద్ అంటారు, పై పొర, ఆ నేల లోపల తేమకి అది ఆ పై పొర చిట్లిపోద్ది. ఆ పొర అది ఊడిపోతూ ఉంటుంది. ఆ గింజ లోపల జీవం దాచిపెట్టబడి ఉంది. ఆ మరుగైన జీవం ఇప్పుడు అది వెలుపలికి వస్తూ ఉంది. భూమిని చీల్చుకొని మొట్టమొదట ఒక ప్లూమ్యూల్ అంటారు, మొదటి ఆకులు. ఆ మొక్కకు అందులోనే ఆహారం ఉంది. అది పైకి వస్తుంది, ఎదుగుతుంది, మొక్క అవుతుంది, ఇంకా ఎదుగుతుంది. అది కంకెలు వేస్తుంది, మొలకలు.
అది గింజలు గింజలుగా అభివృద్ధి పొందుతుంది. ఒక్క గింజ దాని యొక్క చివరి దశలోకి వచ్చేటప్పటికి కంకి అనేక గింజలుగా అది ఈ భూమి పైకి వచ్చేస్తుంది. కాబట్టి క్రీస్తు వారి యొక్క ఉపదేశంలో ముఖ్యమైనది ఏది అంటే, ఒక వ్యక్తి జీవితంలో ఒక చావు, ఒక మరణం అనేది ఉంది. అది దాని తర్వాత వచ్చేది దాని లోపల మరుగై ఉన్నటువంటి ఆ జీవము అది వెలుపలికి రావాలి. ఆ జీవం వెలుపలికి వచ్చినప్పుడు అది ఎదిగి అభివృద్ధి పొంది అనేక గింజలుగా విస్తారంగా అది అభివృద్ధి పొందింది, ఫలిస్తుంది. కాబట్టి ఈ లోక జీవితంలో మానవ శరీరం, ఈ శరీర సంబంధమైన జీవితంలో నుండి ఒక ఆత్మ సంబంధమైన జీవితం, అది దేవుని జీవంతో కూడిన జీవితం, అది వెలుపలికి వస్తుంది. అది ఎదిగి 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 ఫలించి అభివృద్ధి పొంది విస్తారంగా ఫలించడానికి ఒకే ఒక మార్గం. ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభు. ఆ మొట్టమొదటి ఆకులు ప్లూమ్యూల్ అంటారు. అందులో ఆహారం ఉంటుంది ఆ మొక్కకి. కాబట్టి ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదిగి ఫలించాలంటే ఆ వ్యక్తికి అవసరమైన ఆహారం యేసుక్రీస్తు ప్రభు మాటల్లో ఉంది, జీవాహారం. ఆ ఆహారం అతని ఆత్మీయ జీవితానికి అభివృద్ధి కలిగిస్తుంది. అతను ఎదుగుతూ ఉంటాడు, క్రీస్తులో ఎదుగుతూ ఉంటాడు, అభివృద్ధి పొందుతూ ఉంటాడు. ఒకానొక దినం వచ్చేటప్పటికి యోహాను సువార్త 15వ అధ్యాయం ఉంటుంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీరు విస్తారంగా ఫలిస్తారు. మీరు విస్తారంగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. కాబట్టి నేను ఈ లోకంలోనికి ఒక గోధుమ గింజలాగా వచ్చాను. ఈ పాప సంబంధమైన జీవితం అది ప్రతి మానవులలో ఉంది. ఆ జీవితం చనిపోవాలి. భక్తుడైన పౌలు రాస్తాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మును తిరిగి బ్రతికించెను అని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్రొత్త జన్మ అనేది కావాలి. అది వచ్చినప్పుడు ఆ నూతన జన్మ ద్వారా ఒక వ్యక్తి జీవితం చాలా అభివృద్ధిలోకి వస్తుంది. ఎంత అభివృద్ధిలోకి వస్తుంది అంటే, అది ఎదిగి ఫలించి ఎదిగి ఫలించి ఎదిగి ఫలించి క్రీస్తు ద్వారా దేవుని మహిమ పరచబడే స్థితికి అది చేరుకుంటుంది. కాబట్టి ఒక జీవితం యొక్క ప్రాముఖ్యము ఆంతర్యమైనటువంటి ముఖ్యమైనది ఏది అంటే, ఆ జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాలి. అందుకనే ప్రభు ఆ మాట చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన ఘడియ వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ కలగాలి. ఎట్లా కలుగుద్ది? ఈ లోకంలోని మనుషులందరి పాపములు, వారి దోషములు, వారి అతిక్రమములు, వారి యొక్క అపరాధముల శిక్ష యావత్తు క్రీస్తు తన మీద వేసుకొని, ఆయన మనుషులందరూ వారి పాపముల వాళ్ళ కొరకు పొందవలసిన శిక్ష మరణం ఆయన పొంది, ఆ మరణము ద్వారా ఆయన ఈ గోధుమ గింజ యొక్క పైపొర ఎట్లయితే అది పగిలిపోయి దాని లోపల దాచబడిన జీవం పైకి వచ్చిందో, అలాగే క్రీస్తు సిలువలో చనిపోయి పాతిపెట్టబడి సమాధి చేయబడి 3వ దినమున జీవంతో కూడిన
ఆ క్రీస్తు సజీవుడుగా పైకి పునరుత్థానుడైనాడు. ఆయన పునరుత్థానుడవడం ద్వారా ఈ లోకమునకు నూతన జీవం వచ్చింది. క్రీస్తు మరణము ద్వారా ఈ లోకానికి నూతన జీవం, తద్వారా తండ్రి అయిన దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఆ సత్యము ఇక్కడ మనకు కనబడతా ఉంది. క్రీస్తు ఒక జీవితంలోనికి రావడానికి పాపమునకు చనిపోవాలి. క్రీస్తులో ఉన్నటువంటి నీతి, న్యాయము, సత్యము, యథార్థతతో కూడిన క్రొత్త జీవితం పైకి రావాలి. దానికి తార్కాణం, సూచనగా ఒక వ్యక్తి పాపమునకు చనిపోయి నీతి కొరకు జీవిస్తున్నాను అనే దానికి సూచనగా ఈ బాప్తిసం అనేటటువంటి కార్యక్రమం మరి బైబిల్ గ్రంథంలో ఏర్పాటు చేయబడింది. క్రొత్త జీవితానికి ఇదొక సాక్ష్యం, నూతన జీవితానికి ఇది ఒక సాక్ష్యం. దేవుని జీవం నాలోనికి వచ్చింది. నేను పాపమునకు చనిపోయాను. క్రీస్తు ద్వారా నేను దేవునిలో జీవిస్తున్నాను. ఇక నుండి నేను జీవించినది నేను కాను. ఇట్స్ నాట్ ఐ, ఇట్స్ క్రైస్ట్. క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అనే మాటలు భక్తుడైన పౌలు మాటలు. గలతీ పత్రిక 2:20 ఉంటుంది. ఈ సత్యాన్ని ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి బాప్తిసం అనే దానిలో కీలకమైనది ఏది అంటే నీటి బాప్తిసం, నీటిలో మునగటం. తద్వారా ఒక క్రొత్త జీవితం పొంది పైకి లేవడం, పాపమునకు చనిపోయి నీతి కొరకు జీవించడం, క్రీస్తు కొరకు జీవించడం. ఇది ఈ బాప్తిసం అనే దానిలో ఉంది. బ్యాప్టిజం ఈజ్ ఓన్లీ an outward sign of an inward grace. దేవుని జీవం, దేవుని కృప, దేవుని అనుగ్రహం నేను పొంది నేను తిరిగి లేచినాను క్రీస్తు కొరకు జీవించుటకు అనేది ఈ బాప్తిసంలో ప్రాముఖ్యమైనది. డయింగ్ విత్ క్రైస్ట్, when Jesus died on the cross, it's also my death for my sins. And when Christ resurrected from the grave, I also resurrected with a new life. And the life I live is not old sinful life. It's a new life. క్రీస్తు జీవం, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అనే దానికి ఇది ప్రాముఖ్య అంశం. క్రీస్తు యొక్క జీవంతో కూడిన ఆ లక్షణాలు అవి నేను నా జీవితంలో చూపించాలి అనేది ముఖ్యమైనది. దీని గురించి మనం కొంచెం లోతుగా వెళితే ఈ సెరిమోనియల్ వాషింగ్, ఎందుకంటే ఈ మాట మనం నూతన నిబంధనలో కనుక చూస్తే మనం పాత నిబంధనలోకి వెళ్ళకపోవడం ఇక్కడ భక్తుడైనటువంటి పేతురు ఒక మాట రాస్తాడు. 3వ అధ్యాయం 21వ వచనం. ఆయన ఏమంటాడంటే ఆ ఓడలో, ఏది నోహు ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అంట. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. కాబట్టి ఒక నిర్మలమైన, పవిత్రమైన, నూతనమైన జీవితము ఈ లోకమునకు
క్రీస్తు యొక్క మాదిరి జీవితాన్ని జీవించి చూపించడమే సాక్ష్యము ద్వారా, మన మాటలు, పలుకులు, ప్రవర్తన, మాదిరి, మన యొక్క స్వభావం, మన శీలం, మన క్యారెక్టర్లో క్రీస్తు లోకానికి కనబడాలి. అట్లా చాలామంది ఏమనుకోవాలంటే, ఈ వ్యక్తిలో చాలా మార్పు వచ్చింది అన్నాడు. వదిన ఒక అరుగు మీద ఒక ముగ్గురు నలుగురు కూర్చున్నారు. ఒకడేదో పనుండి ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ముగ్గురే కూర్చున్నారు. వాళ్ళ చేతిలో ఒక పేకల దస్తా ఉంది. అది వాళ్ళు ఆడడానికి మొదలెట్టారు. కానీ నాలుగో వాడు లేడు. వాడు ఉన్నట్టుండి వాడు వెళ్ళిపోయాడు ఏదో పని మీద. ఇప్పుడు ఇంకోటి కావాలి. ఆ దారిలో ఇంకోడు వస్తున్నాడు. ఆయనకి ఏకేశారు. ఒరే బాయ్, రా 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 అన్నారు. ఏంటన్నాడు. నీకు కొన్ని డబ్బులు ఇస్తాం, కానీ మాకేమో పేక ఆట ఆడాలని ఉంది. నువ్వు కూడా కూర్చో, 4 వచ్చేయి, తక్కువైంది మాకు అని చెప్పి అన్నారు. ఆడన్నాడు, భలేవారని మీరు, నాకు చేతులు లేవుగా అన్నాడు. హాయ్, చేతులు లేకపోవడం ఏంటయ్యా? లక్షణంగా 2 చేతులు పెట్టుకొని, అబ్బే ఈ నాయి కాదన్నాను. చేతులు పెట్టుకొని ఈ నాయి కాదంటావేంటి అని వీళ్ళు ఆశ్చర్యపడుతూ అడుగుతున్నారు. ఆడేమన్నా అంటే, ఒకప్పుడు ఈ నాయేనండి, నేను మీలాగానే ఆడి పేకాట్లో నా ఆస్తి అంతా కర్పూరంగా అరిచిపోయింది. నేను ఇప్పుడు అడుక్కునే స్థితిలో ఉన్నాను. నా భార్య పిల్లలను పోషించే స్థితిలో ఉన్నాను. నా ఆస్తి అంతా పేకాట్లకే తగలెట్టేశానండి. ఎందుకో నాకు ఒక ఆయన చెప్పాడు, యేసు ప్రభు గురించి చెప్పాడు. ఆ బోధ, ఆయన మాటలు విన్న తర్వాత ఈ దుస్థితి నుంచి నేను ఎట్లా బయటపడాలంటే రా అని చెప్పని ఒక చర్చికి తీసుకెళ్ళి నన్ను మోకరం పెట్టి ప్రార్థన చేశాడు. అప్పుడు నాలో ఈ పేక ఆట ఆడాలనేటువంటి కుతి చచ్చిపోయిందండి. ఇక నా జన్మలో నేను పేకాట జోలికి వెళ్ళకూడదు అనుకుని ఆ గుళ్ళోనే నేను మరి గంగ ప్రమాణం చేశానంటే, నీటి ప్రమాణం, బాప్తిసం పొందానండి. నేను ఇప్పుడు క్రీస్తు విశ్వాసిని అయ్యానండి అన్నాడు. అయితే అయ్యావు ఇప్పుడేంటి? అరే ఈ చేతులు నాయి కాదు అంటున్నానుగా అన్నాడు. మరి నీ కాకపోతే ఎక్కడికి వెళ్ళినాయి అంటే, ఆ సిలువలో ఆ వేలాడుతున్నాడుగా యేసు ప్రభు, ఆ చేతుల్లో మేకులు దింపి సిలువకు వేలాడి కట్టారు కదా, ఆ చేతుల్లోనే నా చేతులు కూడా ఉన్నాయి. అదేంటయ్యా? అవునండి, ఈ పేకాట ఆడి నేను చేసిన పాపాలన్నిటికీ ఆయన చేతుల్లో మేకులకు దింపి సిలువకు అంటగట్టారండి. అయితే ఇక నా చేతులు లేవండి, అవన్నీ చచ్చిపోయినాయి అక్కడ. మరి ఇప్పుడు ఏంటి? ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన సమాధి చేశారండి. 3వ దినాన ఆయన తిరిగి లేచాడండి. లేచినప్పుడు ఆయన చేతుల్లో మళ్ళీ నా చేతులు కనబడ్డాయండి. ఇప్పుడు నా చేతులు చాలా వెలుగుగా ఉన్నాయండి. నా చేతులు క్రీస్తు ప్రభు వారి చేతులుగా మారిపోయినాయండి. అంచేత ఇక నేను పేకాట జోలికి వెళ్ళనండి. ఎందుకంటే నా చేతులు చచ్చిపోయినాయి సిలువ మీద, యేసు ప్రభు వారి చేతుల్లో. నా చేతులు తిరిగి బ్రతికినాయండి. ఆయన పునరుత్థానుడై బ్రతికినప్పుడు ఆయన చేతుల్లో నా చేతులు ఉన్నాయి. అప్పుడు ఆయన చెప్పాడు, అబ్బాయి ఈ చేతుల్ని నీవు నా కొరకు ఉపయోగించు, అంతేగాని ఈ పాపం జోలికి వెళ్ళమాక అన్నాడు. అంచేత ఈ చేతులు నాయి కాదండి, ఆయన. ఒకవేళ ఆయన చెప్పి నువ్వు పేకాట ఆడరా అంటే ఆడతాను, కానీ ఆయన చెప్పడండి. ఎందుకంటే ఇది పాపం కదండి, దీనివల్ల నష్టమే కదండి. అందుకైతే నేను ఆడను. కాబట్టి నా చేతులు మారిపోయినాయండి, యేసుప్రభు వారి చేతులు అయినాయండి అని చెప్పంటే వీళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లా. అట్లాగా అలా అయితే మా చేతులు కూడా మార్పు పొందుతాయా?
భలేవారు, మీరు గుడికి రండి, చర్చికి రండి, అక్కడ దేవుని వాక్యం వినండి, యేసు ప్రభువారిని అంగీకరించండి, మీ చేతులు కూడా సిలువలో చనిపోయినాయని మీరు కూడా చూడండి. అక్కడ మీరు మార్పు పొందితే మీ చేతులు కూడా మారిపోతాయండి, మీ పాపాలన్నీ పోతాయండి. దేవుని బిడ్డలారా, అంచేత నిర్మలమైన మనస్సాక్షి ఆ యొక్క వ్యక్తి జీవితంలోకి వచ్చింది. కాబట్టి మన జీవితంలో ఈ బాప్తిస్మం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నేను క్రీస్తులో చనిపోయానండి, యేసు ప్రభువారి పునరుత్థానంలో ఆయన తిరిగి లేచినప్పుడు నేను కూడా తిరిగి బ్రతికానండి. ఆయన నీతి, ఆయన న్యాయం, ఆయన యథార్థత, ఆయన పవిత్రతలో ఇప్పుడు నేను కూడా బ్రతికి ఆయనలాగానే జీవించాలి, పవిత్రతలో నీతిలో జీవించాలి. ఎందుకంటే నా జీవితం కూడా ఇది ఇప్పుడు మార్చబడింది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకున్నారు అన్నారు. యేసుక్రీస్తు ప్రభులోకి బాప్తిసం పొందాం. పొందిన తర్వాత ఇప్పుడు ఏం ధరించుకున్నాము? తిరిగి ఆ పాత బట్టలు, ఆ మురికి బట్టలు వేసుకోవటం లేదు, క్రొత్త బట్టలు ఇచ్చాడు యేసు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు నీతి అనే వస్త్రం ఇచ్చాడు. ఆ నీతి వస్త్రం ధరించుకున్నాం. ఎప్పుడైతే ఆ నీతి వస్త్రం ధరించుకున్నామో అందరూ నన్ను చూసి వెళ్ళరావు, నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు అంటున్నారు, క్రీస్తులాగా కనిపిస్తున్నావు, నీ మాటలు మారిపోయింది, నీ చేతలు మారిపోయినాయి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడికి వస్తున్నావో, ఏం చేస్తున్నావో ఆ పాత స్థలాలకు వెళ్ళట్లేదు, పాత అలవాట్లు లేవు, ఆ రోత బతుకు లేదు, నువ్వేదో కొత్తగా జీవిస్తున్నావు, చాలా మృదువుగా మంచిగా మాట్లాడుతున్నావు, నేను క్రీస్తుని ధరించుకున్నానయ్యా అని చెప్తున్నాడు అతను. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు అని చెప్పని ఆ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అంచేత దేవుని వాక్యంలో ఈ హెబ్రీ పత్రికలో ఒక మాట ఉందండి. అదేంటంటే 9వ అధ్యాయం 14వ వచనం, హెబ్రీ పత్రిక 9:14, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసు ప్రభువారు నిర్దోషి, ఆయనలో దోషం ఏం లేదు, మన దోషముల శిక్ష ఆయన భరించాడు తప్ప వాస్తవానికి ఆయన నిర్దోషి. అయితే నిర్దోషి అయిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి, ఈ లోకంలో నేను పాపంలో జీవిస్తుంటే నా బ్రతుకులో ఉన్న క్రియలన్నీ కూడా జీవం లేని క్రియలే, నిర్జీవ క్రియలు. కాబట్టి ఆ నిర్జీవ క్రియను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇప్పుడు నా మనస్సాక్షి శుద్ధి అయిందండి. ఎందుకంటే నేను సేవించేది బొమ్మలను కాదు, ఈ లోకంలో ఉన్న సృష్టి జంతువుల్ని కాదు, చెట్లు పుట్టలు గట్టలు నీరు సముద్రాలు నదులు జలాలు కాదు, జీవము గల దేవుని సేవిస్తున్నాను, సృష్టికర్త అయిన దేవుని సేవిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నా జీవితం ఎట్లా ఉంది? ఈ జీవక్రియను విడిచి
జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇప్పుడు నా మనస్సాక్షి శుద్ధి అయిందండి, నా అంతరంగం శుద్ధి అయిందండి, నా ఆత్మీయ జీవితం శుద్ధి అయిందండి. క్రీస్తులోకి నేను బాప్తీసం పొందాను. క్రీస్తుని ఇప్పుడు నేను ధరించుకున్నాను. నా మీద కనబడేటటువంటి వస్త్రం యేసుక్రీస్తు నీతి అనే వస్త్రం. కాబట్టి నన్ను చూసిన వాళ్ళకి ఏం కనబడుద్దంటే యేసుక్రీస్తు నీతి, న్యాయం, యథార్థత, పవిత్రత ఈ లోకానికి కనిపిస్తూ ఉంటుంది. అందులో తళుక్కుమని మెరిచే దివ్యమైన వెలుగు క్రీస్తే, క్రీస్తు గుణలక్షణాలు. అంచేత ఈ బాప్తిసంలో ఉన్న ప్రాముఖ్యం అంశం అది. ఈ పాత నిబంధనలో కూడా మనం వెళితే అక్కడ మనకు కనబడేది ఏది అంటే ఈ మతాచార స్నానాలు కనిపిస్తాయి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ మత సంబంధమైన, ఆచార సంబంధమైన శుద్ధీకరణ స్నానాలు అవసరం. నిర్గమాకాండం 29వ అధ్యాయంలో మనం గనక చూస్తే అక్కడ మొట్టమొదట మనకు కనబడేది ఏది అంటే ఈ 29వ అధ్యాయంలో 4వ వచనం, మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములు తీసుకొని చొక్కాయిని, ఏఫోదును, నిలువుటంగిని, ఏఫోదును, పతకమును అహరోనుకు ధరింపజేసి ఏఫోదు పవిత్రమైన నడికట్టును అతని కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలము తీసుకొని అతని తల మీదుగా పోసి అతనిని అభిషేకించవలెను. ఈ పవిత్రమైన స్నానం ద్వారా, ఈ అభిషేకం ద్వారా ఇప్పుడు అహరోను దేవాలయంలో ఆ ప్రత్యక్ష గుడారంలో దేవునికి సేవ చేయాలి, దేవుని పరిచర్య జరిగించాలి. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి మతాచారం. తర్వాత మనం ఏం చూస్తామంటే చాలామంది బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చారు. ఆయన బాప్తీసం ఇస్తున్నాడు, స్నానికుడైన యోహాను. ఆయన ఇచ్చే బాప్తీసం దేని కొరకు అంటే ఇది మనం చూస్తే మత్తయి సువార్తలో అది దేని కొరకు ఈ బాప్తీసం ఇస్తున్నాడు యోహాను అని చెప్పానంటే ఈ బాప్తీసము ఇది కేవలము అతడు మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో ఆ సమయంలో యెరూషలేములోను యూదయ ప్రాంతం వారందరూ యోర్దాను నది ప్రాంతం వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండేది. ఈ బాప్తీసం దేని కొరకు అని చెప్పనంటే పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందిన దానికి సూచనగా వారు యోహాను యొక్క బాప్తీసం తీసుకుంటున్నారు. పాపముల విషయమై పశ్చాత్తాపడి మారు మనసు విషయమైన బాప్తీసము వారు పొందుతున్నారు. మార్క్సు వార్తలో కూడా 1వ అధ్యాయం 4వ వచనం, బాప్తీసం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తీసమును ప్రకటించుచు వచ్చెను. యోహాను ఇచ్చిన బాప్తీసం
పాప క్షమాపణ కొరకు, పాపములు ఒప్పుకుంటే పాప క్షమాపణ కొరకు మారు మనస్సు విషయమైన బాప్తీసం ఇది. ఇది మనము ఈ నూతన నిబంధనలోని ప్రాముఖ్యమైన విషయంగా మనం దీన్ని చూస్తూ ఉన్నాం. అంచేత ఇది ఈ క్రీస్తుకు ముందు బాప్తీసం ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి బాప్తీసం. లూకాసు వార్తలో కూడా 3:3 అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీసం పొందవలనని యోర్దాను నదీ ప్రాంతం అంతటా ప్రకటించుచుండెను. ఇది పాపక్షమాపణ కొరకైన మారు మనస్సు విషయమైన బాప్తీసం అని మనం ఇప్పుడు గ్రహిస్తున్నాం. అయితే క్రీస్తు కూడా వెళ్ళాడు యోహాను దగ్గరకు. ఎందుకు వెళ్ళాడు? ఆయన 30 సంవత్సరాలు వచ్చే వరకు తల్లిదండ్రులు నజరేతులని లోబడి ఉండి వారితో పనిచేస్తూ, కుటుంబం కొరకు పనిచేస్తూ 30 సంవత్సరం రాగానే దేవుని ఆత్మ ప్రేరేపణతో బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చినాడు. యోహాను అంటున్నాడు, ఇదేంటండి, మీరు ఏదో గొప్ప బాప్తీసం మీరు ఇస్తారు కదా, పరిశుద్ధ ఆత్మలోను అగ్నిలో నా వెనుక వచ్చేవాడు ఇస్తాడని కదా దేవుడు నాకు తెలియజేసింది. మీరు నా దగ్గరికి రావడం ఏంటి? మీకెందుకు ఈ బాప్తీసం అవసరం అంటే ప్రభు చెప్పారు, ఇది ధర్మవిధి యావత్తు మనము జరిగించాలి. ఏంటి ఆ ధర్మవిధి అంటే, నేను వచ్చింది ఈ పాపములు ఒప్పుకొని మారు మనస్సు అనేది నాకు అక్కర్లేదు. ఎందుకంటే నేను పాపిని కాదు, నా జన్మలో పాపం లేదు. నేను తల్లి గర్భములో నేను పాపరహితుడుగా జన్మించాను. నేను పాపం లేనివాడిగా పుట్టాను. సర్వోన్నతిని శక్తిని నేను కమ్ముకొను పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడునని ఆ దేవుని దూత తెలియజేసినాడు మరియకు. కాబట్టి పాపముల కొరకు, పాపములు ఒప్పుకోవడానికి మారు మనస్సు కొరకు నేను రాలేదు. కానీ ఇది నాకు దేవుడు ఏర్పరిచినటువంటి ఒక గడియ. ఈ గడియ నేను ఒక తీర్మానముతో ఇక్కడికి వచ్చినాను. ఇట్స్ ఎ డెసిసివ్ మూమెంట్ టు డిక్లేర్ టు ద వరల్డ్ దట్ మై కమింగ్ ఇన్ టు ద వరల్డ్ టు బిగిన్ ద రూల్ ఆఫ్ హెవెన్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని రాజ్యం, దేవుని పరిపాలన, దేవుని ప్రభుత్వం ఏర్పడింది అనే దాన్ని తెలియజేయటానికి ఒక సూచనగా, ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ డెసిషన్ టు డిక్లేర్, టు ఇనాగ్రేట్ ద రూల్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బిగిన్స్ టు వర్క్ ఇన్ దిస్ వరల్డ్. లోకంలో పనిచేయటానికి అది ఆరంభించడానికి వచ్చినాను నేను. కాబట్టి మనుషులందరూ తీసుకున్న బాప్తీసం వేరు, అది మారు మనసు కొరకు. నేను తీసుకున్న బాప్తీసం వేరు, ఇది దేవుని రాజ్యం వచ్చిందని ప్రకటన చేయడానికి వచ్చినాను నేను. ఇట్స్ ఎన్ అనౌన్స్మెంట్ దట్ ద కింగ్డమ్స్ రూల్ ఈజ్ నౌ ఇనాగరేటెడ్, మొదలైంది అనేదాన్ని నేను చెప్పడానికి వచ్చాను. అంతకుముందు మనం ఏం చూస్తున్నామంటే, యూదామతంలో యూదామత ప్రవిష్టులు అనేవారు ఉన్నారు. వీరు యూదులు కాదు, వేరు వేరు మతాల్లో గ్రీకులు, రోమీలు, రకరకాల జాతుల వాళ్ళు ఈ ఏకదైవారాధనలో యూదుల మతంలో వాళ్ళకి చాలా ఆసక్తి కనపరిచారు. ఇష్టంగా యూదుల మతాచారంలోకి రావాలి, మనం ఈ ఆచారం బాగుంది, యూదుల మతాన్ని మనం అవలంబిద్దాం అని చెప్పిన వచ్చారు. వచ్చిన వాళ్ళకి బాప్తీసం ఇచ్చారు. దీన్ని ఏమంటారంటే యూదామత ప్రవిష్టులు వీరు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం ఇటువంటి వారిని అక్కడ చూస్తున్నాం.
వారు అక్కడ ఆ దినం పెంతెకోస్తు దినమందు అక్కడికి వచ్చిన వారిలో చాలామంది ఎవరున్నారు? కొంతమంది యూదామత ప్రవిష్టులు కూడా ఉన్నారు. బాప్తిస్మ వారు పరిశుద్ధాత్మ పొందినప్పుడు పెంతెకోస్తు దినాన నూతన సంఘం అప్పుడు వారిలో ఉన్నవారు చాలామంది యూదామత ప్రవిష్టులు ఉన్నారు. 10వ వచనం, కురేనే దగ్గర లిబియా ప్రాంతములందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము రకరకాల జాతుల వాళ్ళు. వీరిలో చాలామంది యూదామత ప్రవిష్టులు ఉన్నారంటే యూదామతంలోనికి మతాంతరీకరణ పొందినవారు. యూదామతం స్వీకరించిన వారు, బాప్తీసం ద్వారానే స్వీకరించారు. వాళ్ళు కూడా ఆ దినాన అక్కడున్నారు. సంఘం పైకి పెంతెకోస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన వాగ్దానం కుమ్మరించబడినప్పుడు వారు కూడా అక్కడున్నారు. శిష్యులతో పాటు, యేసుప్రభు వారి శిష్యులతో పాటు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ పొందారు. ఈ యోహాను ఇచ్చిన బాప్తీసం ఒకటి, నీటి బాప్తీసం, మారు మనసు, పాపక్షమాపణ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మరణం, పునరుత్థానం, ఆరోహణం తర్వాత దేవుని వాగ్దానమైన పరిశుద్ధాత్మ ఆయన క్రిందికి దిగి వచ్చాడు. ఒక బలమైన గాలి, అగ్ని జ్వాలలుగా, నాలుకలుగా కనబడి దేవుని ఆత్మ అక్కడ కూడి ఉన్న మేడగదిలో కూడి ఉన్న వారు అందరి మీద దిగి వచ్చినప్పుడు ఆ ఆత్మ పొందిన వారు వీధుల్లోకి వచ్చేసారు. యెరూషలేము వీధుల్లో వారు క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటించినప్పుడు వీరందరూ కూడా అనేక ప్రాంతాల వారు ఉన్నారు. ఇందులో యూదామత ప్రవిష్టులు ఉన్నారు. ఇప్పుడు వీరు కూడా దేవుని వాక్యం విని పరిశుద్ధ ఆత్మను పొందారు. వీళ్ళు సహోదరులారా, ఇప్పుడు మేమేం చేయాలి అని చెప్పని వాళ్ళు 37వ వచనంలో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వారు ఈ మాట విని హృదయంలో ఉంచుకొని, సహోదరులారా మేమే చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మను వరం పొందుతారు. కాబట్టి మొదటి బాప్తిసం మారు మనసు పాపక్షమాపణ కొరకు, అది నీటి బాప్తిసం. ఇప్పుడు ఆత్మ బాప్తిసం, అగ్ని బాప్తిసం, అది దేవుడు మీకు యేసుక్రీస్తు నామములో ఆయన నమ్ముట వలన మీరు పొందుతున్నారు. కాబట్టి ఇది ఒక నూతనమైనటువంటి ఆత్మ బాప్తిసం. ప్రతి వ్యక్తి జీవితంలో ఇది చాలా ముఖ్యం. చాలామంది చెప్తుంటారు, అయ్యా మేము రక్షణ పొందామంటారు. రక్షణ పొందడం అంటే ఏంటి? బాప్తిసం పొందామండి పలానప్పుడు పలానా రైన్. సరే, మంచిది. మరి ఆత్మ బాప్తిసం, పరిశుద్ధ ఆత్మ బాప్తిసం, అగ్ని బాప్తిసం, అది కూడా అవసరం కదా. అది పొందితేనే కదా మీరు పరిపూర్ణమైన దేవుని భక్తులవుతారు, విశ్వాసులవుతారు. రక్షణ మీకు పరిపూర్ణంగా మీ జీవితంలో వస్తుంది. ఆత్మీయ జీవితం మీ జీవితంలో మొలకెత్తుద్ది. కాబట్టి ఆత్మ బాప్తిసం కూడా మీరు పొందాలి. ఇది చాలా ప్రాముఖ్యం. అంచేత ఈ యొక్క బాప్తిసం ఇది అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ క్రీస్తు నామములో వారు పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి క్రీస్తుని అంగీకరించినప్పుడు వారు పొందేటటువంటి ఈ యొక్క రెండవ బాప్తిసం ఆత్మ బాప్తిసం. ఇది ప్రతి విశ్వాసి పొందాలి, ప్రతి క్రైస్తవుడు పొందాలి.
ఇది చాలా ప్రాముఖ్యమైంది. అంచేత ఇది పొందినప్పుడే ఈ యొక్క ఆత్మీయమైన జీవితం, ఈ గోధుమ మొలకెత్తి పైకి ఎదిగి అభివృద్ధి పొంది ఇది ఫలించి ఆత్మ ఫలము ఫలించాలి. గలతీ 5:22 ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహం, సాత్వికం, మంచితనం, విశ్వాసం. ఆత్మఫలం ఇది పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి పొందినప్పుడు అతని జీవితంలో ఒక్క గోధుమ గింజ పాపం విషయమై చనిపోతే అది ఎదిగి అభివృద్ధి పొంది విస్తారంగా అది ఫలించినట్లుగా ఒకటి ఆత్మీయ జీవితంలో అతడు విస్తారంగా క్రీస్తు ఫలములు, నీతి ఫలములతో నిండుకొన్నవారుగా ఉంటారు. సంపూర్ణమైన విశ్వాస జీవితం, ఆత్మీయమైన ఎదుగుదల, క్రీస్తు వలె ఉండుట కొరకు ఎదుగుదల, క్రీస్తులాగా మాట్లాడుట, క్రీస్తులాగా జీవించుట, క్రీస్తు వలె ఇతరులకు కనికరము, ఇతరులకు సహాయం చేయడం, ఇతరులకు మేలు చేయుచు సంచరించటం, ఇవన్నీ క్రీస్తు లక్షణాలు. అంచేత ఈ ఆత్మీయమైన ఫలము అనేది చాలా ప్రాముఖ్యం. అంచేత దాని కొరకు ఆత్మ బాప్తిసం పొందాలి, అడగాలి దేవుణ్ణి, ఆత్మతో నన్ను అభిషేకించు ప్రభువా. 1972 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఒక ఇంట్లో నేను కొంతమంది విశ్వాసులతో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దినమున నేను బాప్తిసం పొందాను. ఆత్మ బాప్తిసం, అగ్ని బాప్తిసం. పరిశుద్ధ ఆత్మ ఆయన పెద్ద సుడిగాలిలాగా నా మీదకి దిగి వచ్చాడు, అగ్ని జ్వాలలతో దిగి వచ్చాడు. నేను భాషలతో మాట్లాడడం మొదలుపెట్టాను. ఆత్మీయ జీవితంలో ఒక నూతన స్థితి ఏర్పడింది. వాక్యం చదవడంలో కొత్త అర్థాలు గోచరిస్తున్నాయి. ప్రార్థనా జీవితంలో క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించే స్థితికి వచ్చింది. ప్రార్థనా జీవితం అభివృద్ధి పొందింది, విశ్వాస జీవితం అభివృద్ధి పొందింది. ప్రధానికి దేవుణ్ణి అడగడం, ప్రతి విషయంలో దేవుని మీద ఆనుకోవడం, ప్రధానికి దేవుని చిత్తం తెలుసుకొని ప్రవర్తించటం, ఇది ఆత్మీయ జీవితం యొక్క ప్రాముఖ్య లక్షణాలు. ఆత్మీయమైన జీవితం ప్రారంభమైంది. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందాను. అంచేత ఈ జీవితంకు ముఖ్యమైనది ఏది అంటే ఇది ఒక సంఘ ఆచారం కాదు కదా. ఈ లోకంలో చాలా క్రైస్తవ సంఘాల్లో ఏం కనిపిస్తుంది అంటే ఒక ఆచార సంబంధమైన బాప్తిసం. ఈస్టర్ పండుగ రోజున ఇస్తారు, పెళ్ళికి కావలసిన అప్పుడు పెళ్లి బాప్తీసాలు ఇస్తారు. ఏంటి అదైతే కానీ కుదరదు, పెళ్లి బాప్తీసం పొందాలి, పెళ్లి కొరకు బాప్తీసాలు. ఏదైనా పెద్ద పెద్ద క్రైస్తవ ఇన్స్టిట్యూషన్లో ప్రవేశం దొరకాలి అంటే బాప్తీసం సర్టిఫికేట్ కావాలి. గౌరవ పాద్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మరి కావాలని ఏదో ఒకటి ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? ఒక 1000 రూపాయలు ఇవ్వండి. ఇస్తే ఆయన బాప్తీసం సర్టిఫికేట్ రాసిస్తాడు కదా. అది తీసుకెళ్తే ఆ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ దొరుకుద్ది. ఇవన్నీ కూడా లోక సంబంధమైనవే. ఈ అసలు శిశులైన బాప్తీసాలు కావు ఇవి. అసలు శిశులైన బాప్తీసం ఏంటంటే పాపక్షమాపణ మారుమనసు సంబంధమైన బాప్తీసం, నీటి బాప్తీసం. రెండవది పరిశుద్ధ ఆత్మలో బాప్తీసం పొందాలి. ప్రభులో ఎదగాలంటే, క్రీస్తులో ఎదగాలంటే క్రీస్తును ధరించుకోవాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాక ఏమైంది నీకు? పెండ్లి విందుకు వచ్చావు, పెండ్లి వస్త్రం తీసుకోలేదా నువ్వు? లేదండి, పెళ్లి వస్త్రం లేకపోతే ఈ విందుశాలలోకి రావటం కుదరదు, పో
పో అని చెప్పి తరివేస్తారు అంతే. పెండ్లి వస్త్రం, ఏ పెండ్లి? పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ఇచ్చే వస్త్రం. అది ధరించే నువ్వు విందుశాలలోకి ప్రవేశించగలుగుతావు. అది లేకుండా, ఈ రక్షణ వస్త్రం లేకుండా, ఈ క్రీస్తు మాదిరి దీన వస్త్రం లేకుండా, పరిశుద్ధత, మేము ఎవరయ్యా మీరంటే, మేము గొర్రెపిల్ల రక్తంలో మా వస్త్రాలు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నాం. ఇదిగో ఖర్జూర మంటలు చేతబట్టుకొని మా రక్షణకే స్తోత్రం ఎలుగు చెప్తాం. వారు విశ్వాసులు పరలోక రాజ్యంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్పొందేవారు. దానికి కావలసింది మొట్టమొదట మారు మనసు, పాపక్షమాపణ. రెండవది పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందటం, ఆత్మ బాప్తిసం. మూడవది యేసు ప్రభువారు శిష్యుల్ని, ఆయన శిష్యులు అడిగారు, అయ్యా నీ రాజ్యంలో మేము కూడా నీ కుడివైపున ఒకడం ఎడమవైపున ఒకడం కూర్చుంటామయ్యా, మీరు సెలవు ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. వాళ్ళ తల్లి వచ్చి అడుగుద్ది, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఇదిగో ఈ యాకోబు, ఈ యోహాను ఇతని చెరువు పక్కన కూర్చోబెట్టుకోయ్యా అని చెప్పి అడుగుద్ది. అప్పుడు యేసు ప్రభువారు వారికి చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రభాయ్, ఇది అంత తేలికైన విషయం కాదు. ఏంటది? లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 50వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు బాగానే అడిగారు కానీ అబ్బాయి, ఇది అంత తేలికైన విషయం కాదు. ఎందుకు తేలికైన విషయం కాదంటే, ఇది నేను భూమి మీద అగ్ని వేయవచ్చుదని. ఏ అగ్ని? పరిశుద్ధాత్మ అగ్ని. అది ఇదివరకే మండుచుండ వలన ఎంతో కోరుచున్నారు. అయితే నేను పొందవలసిన బాప్తీసం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. ఆ బాప్తీసం ఏంటంటే శ్రమల బాప్తీసం. ఏంటి ఆ బాప్తీసం? యేసు ప్రభువారు పొందిన బాప్తీసం అది శ్రమలు. మార్క్సు వార్త 10వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువారు ఆ మాట చెప్తారు వాళ్ళకి. ఏమంటారంటే, ఇదిగో అబ్బాయి, ఈ మీరు అడిగినంత తేలిక కాదయ్యా ఇది. ఈ మార్క్సు వార్త 10వ అధ్యాయం 38వ వచనం, అయిపోవచ్చింది. మార్క్సు వార్త 10వ అధ్యాయంలో నేను చెప్తా అంటే, మీరు అడిగినంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే నేను పొందవలసిన బాప్తీసం చాలా కష్టమైందయ్యా. శ్రమలు, నిందలు, అవమానములు, తిరస్కారము, శిలువ మరణంతో కూడుకున్నది ఈ యొక్క శ్రమల బాప్తీసం. అది మీ వల్ల కాదన్నారు. లేదండి, మేము పొందుతాం అని చెప్పి అన్నారు. పొందారు. యాకోబు హేరోదు అపొస్తల కార్యములలో మనం చూసాం, 12వ అధ్యాయంలో శిరఛేదనం చేయబడ్డాడు. యోహాను ఎన్నిసార్లు ఏ విధంగా చంపాలన్నా చావట్లా. సలసలు కాగుతున్న నూనెలో పడేసినా చావలేదు. ఎన్ని రకాలుగా చంపాలన్నా చావలేదు. ఈ లాభం అవుతుందని తీసుకెళ్ళి పద్మాస్ ద్వీపంలో ఒంటరిగా ఆ అగ్ని పర్వతాలతో నిండినటువంటి ఆ పద్మాస్ ద్వీపంలో అతన్ని పరవాసిగా, అతన్ని ఎగ్జాయిల్లోకి పంపించి పారేశారు. ఒంటరిగా అక్కడ చావు అన్నారు. నాకైతే చావు రాదు, ఆయన రావాలి. కాబట్టి అక్కడ ఉండి ఆయన వచ్చాడు. ఆయనే ఈ ప్రకటన గ్రంథం అంతా యోహానికి చెప్పి రాయించాడు. కాబట్టి శ్రమలు పడ్డారు. యాకోబు శ్రమ, శిరఛేదనం. యోహాను శ్రమలు పడ్డాడు.
ఆ పద్మాస్ ద్వీపంలో పరవాసిగా బ్యానిష్ అతను పంపబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంచేత ఈ బాప్తిస్మం అనే కార్యక్రమం ఇది ఒక వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే ఇది ఒకసారి తీసుకొని ఇక ఎక్కడితో నేను బాప్తిస్మం పొందాను హో అని ఆ గంతులేయడం కాదు కదా. బాప్తిస్మం పొందిన తర్వాత పెద్ద బ్యాంక్వెట్, పెద్ద డిన్నర్ ఇస్తారు జనం అందరికీ, చర్చ్ వాళ్ళందరికీ. నేను బాప్తిసాలు పొందాను, దానివల్ల ఏం లాభం? కానీ అవసరమైంది ఏంటంటే బ్యాప్టిజం ఈజ్ ఎన్ ఎవ్రీడే రెన్యూడ్ యాక్షన్ ఆఫ్ గాడ్. ప్రతిదినం మనం బాప్తిజం పొందాలి. ఒకసారి తీసుకుంటే అది అయిపోయింది కాదు, ముగించింది కాదు. దేవుని రాజ్యం కొరకు మనం బాప్తిజం పొందాం. ఇది అనుదినము మనము కడగబడాలి, శుద్ధి చేయబడాలి, మన ఆత్మ నూతనపరచబడాలి, మన మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. మనము దేవుని సన్నిధిలో, ఆయన వాక్యములో, ఆయన యొక్క రక్తంలో కడగబడాలి, నూతనపరచబడాలి. ఇట్ ఈస్ ఎన్ ఎవ్రీడే రెన్యూవల్ ఆఫ్ అవర్ కమిట్మెంట్ టు గాడ్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాద మస్తకం నీకంకితం. ప్రతిరోజు కడగబడాలండి. వాక్యం ద్వారా కడగబడాలి, ఆత్మ ద్వారా కడగబడాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి, యేసు నామములో మనం కడగబడాలి, యేసు నామమందలి విశ్వాసంలో కడగబడాలి, పరిశుద్ధాత్మ యందలి ఆనందములో దినము మనము కడగబడాలి. కాబట్టి ఇట్స్ ఇన్ ఎవ్రీడే ఏ రెన్యువల్ ఆఫ్ రిసీవింగ్ ద న్యూనెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తులో ఒక నూతన జీవితం కొరకు అనుదినం మనం పొందాల్సింది. అంచేత బాప్తిసం అనేది ఏదో ఒక దినం మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక బర్త్డే లాంటిది కాదు. బర్త్డేయే నూతన జన్మకు సంబంధించిన బర్త్డే, కొత్త దినం, నూతనంగా నేను జన్మించాను అనేది తెలుసుకోవడం మంచిదే. కానీ ఇది అనుదినం ఎవ్రీడే ప్రతి దినం మనం బాప్తిసం పొందాలి. తలంపులు కడగబడాలి, ఆలోచనలు కడగబడాలి. మన జీవితంలో నూతనమైన కమిట్మెంట్, నూతనమైన సమర్పణతో, ఇదిగో ప్రభువా నేను నీ కొరకు జీవిస్తాను, నీ చిత్త ప్రకారం జీవిస్తాను, మీ నామం కొరకు జీవిస్తాను, తండ్రి మహిమ కొరకు జీవిస్తాను. తండ్రి నూతనపరచుము దేవా, నన్ను నూతనపరచుము. ప్రార్థన. దేవా మా తండ్రి, ఈ వాక్యం ద్వారా నీ జనులను దర్శించావని నమ్ముతున్నాను. బాప్తిసం అనేది ఇది బాహ్య గుర్తు, ఆంతర్యములో జరిగిన దేవుని కృపా కార్యమునకు ఇది వెలుపటి గుర్తు మాత్రమే. కానీ అనుదినం ఈ కృపలో మేము అభివృద్ధి పొందాలి. అనుదిన కృప, అనుదిన ప్రోక్షణ నూతనపరచబడి మనస్సాక్షి శుద్ధి చేయబడాలి, అంతరంగం శుద్ధి చేయబడాలి, మా మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ కడిగి శుద్ధి చేయబడాలి. మేము క్రీస్తు కొరకు నూతన జీవితం, నూతన సృష్టిగా దినదినం మార్చబడుతూ ఉండాలి. మేము ఎస్తేరులాగా అనేకమైన శుద్ధీకరణ క్రియలు, స్నానములు మేము పొందాలి. సుగంధ ద్రవ్యాలతో మేము నూతనపరచబడాలి. పరలోక రాజ్యంలో పెండి కుమారుని కొరకు మేము సిద్ధపరచబడాలి. ప్రభువా మమ్మల్ని కడుగుము నాయన, మీ రక్తంలో, నీ వాక్యంలో, మీ ఆత్మలో, మీ యొక్క కృపలో మమ్మల్ని కడుగయ్యా శుద్ధీకరించు ప్రభువా. మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచు, మీ రాకడ కొరకు సిద్ధపరచు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు తండ్రి, కుమారుడు,
పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన దైవాశీస్సులు అందరికీ కలుగును గాక. ఆమెన్.